जय अचल सद्गुरु प्रभु महाराज को जय। श्री निजानंद मेटपल्లి सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमाम अम्मगारिकी जय। श्री सदानंद पसुलेड सीतम्म गारिकी जय। अचल परिपूर्ण गुरुभक्तुडु श्री पोतन नारायणराव गारिकी जय। पेद्दలందరికీ जय। समस्त गुरुभक्त मंडली की जय। समस्त भक्त मंडली की जय। समस्त मानवाళికి जय। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అచల గురుభక్తుడైనటువంటి శ్రీ పోతన నారాయణరావు గారి యొక్క ఆరాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి గురుభక్తులు మరియు బంధువులందరికీ కూడా ఆత్మీయులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి నారాయణరావు గారి గురించి రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. నారాయణరావు గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. వారు అందరిలాంటి వారు కాదు. వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. ఎందుకంటే వారిలో అనేకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. మరి అలాంటి సుగుణాలు మరి వారికి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేటువంటిది కూడా ఒక్కసారి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి మీరు చూసే ఉంటారు, వారికి చాలా ఓర్పు, సహనం ఎక్కువ, ఇంకోటి ప్రేమతత్వం ఎక్కువ అన్నమాట. అందరినీ కూడా అంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని లేకుండా అందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వారు ఆదరించేవారు. కనిపించినప్పుడు కూడా ఎంతో ప్రేమ పరిపూర్ణంగా మందలించేవారు. ఏమంటారంటే మంచి మనస్సుతో హార్ట్ఫుల్గా అంటారు. అంటే మనస్సు నిండా ఆ ప్రేమ భావాన్ని నింపుకొని పలకరించేవారు. వారి యొక్క పలకరింపే మనకు ఎంతో ఆనందాన్ని కలిగించేట్లుగా ఉంటుంది. అలాగే వారు ఆశ్రమంలో కూడా సేవ చేసేటువంటి విషయంలో ఎప్పుడు కూడా వెనకాడేటువంటి వారు కాదు. చాలా ఏ చిన్న కార్యమైనా కానీ చిన్న సేవ అయినా కానీ ఎంతో శ్రద్ధగా చేసేటువంటి వారు. ఇటు ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా ఒక గురువు గారి యొక్క ఆశ్రమంలోనే కాకుండా ఇటు వ్యవహారికంగా కుటుంబ పరంగా కూడా అందరి చేత కూడా ఒక మంచి వ్యక్తి అని చెప్పి వారు అనిపించుకున్నారు. అంటే ఈ లోకంలో ఒక మనిషి ఎలా జీవించాలో వారిని చూస్తే మనకు అర్థమవుతుందనమాట. అంటే వారిని చూసినప్పుడు వారి యొక్క మంచి లక్షణాలను మనం చూసినప్పుడు అంటే వారికి కోపం వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా ఏదైనా అన్నా కానీ అంత పట్టించుకోరన్నమాట. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం ఉంది. ఎందుకంటే కోపపడటం వల్ల అంటే కోపాన్ని పెంచుకోవటం వల్ల ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, కోపం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం వారికి సమగ్రంగా తెలుసు. అందుకని వారు ఎప్పుడు కూడా కోపపడినటువంటి సందర్భం కూడా ఉండదన్నమాట. ఎవరైనా ఏదైనా అన్నా కానీ మౌనంగా ఉంటారు, సహిస్తారనమాట. ఏం కాదులే, ఎవరిది వాళ్ళకే ఉంటుంది అనేటువంటి భావనతో వారు జీవించేవారు. మరి ఇలాంటి సుగుణాలు ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే ఇది అందరికీ వచ్చేటువంటివి కాదు. వారు నిరంతరం కూడా భగవద్గీతను అధ్యయనం చేసేవారు, భగవద్గీత పఠనం చేసేవారు. గురువు గారు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఏ జ్ఞానాన్ని అయితే సూచించారో ఆ జ్ఞానాన్ని వారు అనుభూతమనర్చుకున్నారు. కాబట్టి వారు అంత గొప్ప స్థితిలో వారు జీవించగలిగారు. అలా జీవించడం అనేటువంటిది మామూలు విషయం కాదనమాట. ఈ లోకంలో ఒక మనిషి పరిపూర్ణుడు కావాలి అంటే ఆ మనిషికి అంటే అలా తీర్చిదిద్దపడటానికి కావలసినటువంటి జ్ఞానం మనకు భగవద్గీతలో అందించటం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని బోధించటం అనేటువంటిది జరిగింది. ఆ ధర్మం వారిలో అనేకమైనటువంటి సందర్భాల్లో మనకు కనిపిస్తుందన్నమాట. అయితే వారు అంత జ్ఞానాన్ని తెలుసుకొని అంత ధర్మబద్ధంగా జీవించారు కాబట్టి వారికి ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా పరంపదించారనుకోండి, ఇలాంటి అట్మాస్ఫియర్ మీకు అక్కడ కనిపించదన్నమాట.
ఎందుకు కనిపించదు? ఎవరైనా మరణిస్తే అంటని, మైలని, ముట్టని రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలుగా మనకు చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే ఆ విధానం వేరు. ఇక్కడ వారు గురువును ఆశ్రయించారు కాబట్టి ఇక్కడ ఈ పద్ధతి, ఈ విధానం వేరనమాట. దాన్ని కర్మకాండ అంటారు, దీన్ని జ్ఞానకాండ అంటారు. అంటే వేదం కర్మకాండను బోధించింది వేదమే, జ్ఞానకాండను బోధించింది కూడా వేదమే. వేదంలోనే కర్మకాండ గూర్చి ఉంది, జ్ఞానకాండ గూర్చి ఉంది. అంటే అంటే జ్ఞానం తెలుసుకోనటువంటి వాళ్లకు కర్మకాండ చేస్తారు, జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్లకు జ్ఞానకాండ చేస్తారు. ఇప్పుడు నారాయణరావు గారు గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి వారికి ఈ యొక్క జ్ఞాన పద్ధతిగా పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు కర్మకాండలో ఏముంటుంది అంటే, కర్మకాండలో ఒక జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని చెప్పి మీరు ఎక్కడైనా ఒక పండిట్ని ప్రశ్నించారనుకోండి, వారు ఏం చెప్తారు అంటే, ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, అంటే శరీరాన్ని విడిచిపెడతారా ఎవరైనా? ఎవరైనా శరీరాన్ని విడిచిపెడతారా అంటే మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఎవరింట్లోనైనా కానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కనిపిస్తారు. శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? మరణించటం. అందరి ఇళ్లలో కూడా మరణిస్తూనే ఉంటారు. అయితే ఆ మరణించినటువంటి వాళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చారు, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళతారు అనేటువంటి జ్ఞానం ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు మనం అందరం పుట్టామనుకోండి, ఈ శరీరంలో వచ్చి ఉన్నాం. ఇవి ఎప్పటి వరకు ఉంటాం? మరణించేటువంటి చివరి క్షణం వరకు కూడా ఈ శరీరంలో ఉంటాం. మరి మరణించిన తర్వాత ఏమవుతాం? మరి మరణించిన తర్వాత మన గమనం ఎటు? మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేటువంటి దానికి మన దగ్గర సమాధానం ఉంటుందా? తెలీదు. చాలామంది అంటారు మరణించిన తర్వాత ఏమవుతామో తెలియదు అనేటువంటి ప్రశ్నతోటే ఉంటారు. కానీ ఒక సాధకుడు సద్గురువును ఆశ్రయించి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఆ యొక్క జ్ఞానాన్ని గురుముఖతః తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరణం తర్వాత జరిగేటువంటి ప్రయాణం గురించి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటి జరిగింది. మనందరం కూడా ఎప్పటి వరకు మన ప్రయాణం అంటే ఇంటికాడి నుంచి వచ్చినా మళ్ళీ ఇంటికాడికి పోవడం వరకే ఆలోచిస్తాం. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఏమవుతాడు, ఇప్పటి వరకు ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాడు అనేటువంటిది ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమంది ఆలోచించగలుగుతారు? ఇప్పుడు చాలామంది మరణించారనుకోండి, ఈ మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు, ఏమవుతుంది అనేటువంటి సమాధానం ఎంతమందికి తెలుస్తుంది? అంటే ఎక్కడికి వెళితే ఆ లక్ష్యం పూర్తవుతుంది అంటే మనం ఈ లోకంలోకి ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికి చేరినప్పుడు మాత్రమే మన యొక్క లక్ష్యం పూర్తవుతుంది. అంటే మనం గమ్యాన్ని చేరుకున్నట్లు అర్థం. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అంటే ఏమంటాం? మన ఇంటికాడి నుంచి వచ్చి ఇక్కడ నారాయణరావు గారి ఇంటి ముందు ఈ కుర్చీలో కూర్చున్నామని చెప్తాం. అయితే ఈ కుర్చీలో కూర్చున్నాం రైటే, ఈ కుర్చీలో కూర్చున్నటువంటి ఈ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చాము మనం? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కదా మనం, ఈ శరీరంలో ఉన్నటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరంలో ఉన్నాము అనేటువంటి దాని గురించి మనకు ఒక అవగాహన కలగాలి. చాలామందికి ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఈ శరీరంలో ఎందుకున్నామో మనకు తెలీదు. ఈ శరీరంలో ఉండటం వల్ల ఇలాంటి తల్లిదండ్రులే మనకెందుకున్నారు, ఇలాంటి అక్క చెల్లెళ్ళే మనకెందుకున్నారు, ఇలాంటి అన్నదమ్ములే మనకెందుకున్నారు, ఇలాంటి భార్యే మనకెందుకు లభించింది, ఇలాంటి కొడుకులే మనకెందుకు పుట్టారు, ఇలాంటి కూతుర్లే మనకెందుకు జన్మించారు అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది? చూడండి, ఈ ప్రపంచంలో కొన్నిటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం, కొన్నిటిని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు మనకి. ఎందుకంటే అది మన పరిధిలో లేదు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, ఇప్పుడు ఉదాహరణకు ఒక చెప్తామ్మా. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఇంట్లో జన్మించామనుకోమ్మా, మనం జన్మించామంటే మనకంటే ముందే కొంతమంది అన్నలు పుట్టుంటారు, కొంతమంది అక్కలు పుట్టుంటారు, తర్వాత కొంతమంది చెల్లెళ్ళు పుట్టుంటారు. మరి ఇలాంటి కుటుంబంలోనే మనం ఎందుకు జన్మించాము, వీళ్ళే నాకు ఎందుకు తమ్ముడయ్యారు, ఇతనే నాకు ఎందుకు అన్నయ్యాడు, ఇతనే నాకు ఎందుకు అక్కయింది అనేటువంటి ప్రశ్నకు ఎంతమందికి సమాధానం తెలుస్తుంది? ఎవరు ఆలోచించగలుగుతున్నారు? పుట్టామంటే పుట్టాం, పెరిగామంటే పెరిగాం, పోయామంటే పోయాం,
పోతామంటే పోతామనేటువంటి ఆలోచనే కానీ ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు శరీరాన్ని విడిచిపెడుతున్నాము అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. అయితే దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేదే భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించటం అనేటువంటి జరిగింది. జ్ఞానము అంటే తెలివి, జ్ఞానము అంటే తెలివి. అయితే తెలివి మనకు లేదా? ఈ ప్రపంచంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి తెలివి ఉంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తెలివి ఇది కాదు. ఎలాంటి తెలివి అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. మనకు ఆత్మ అంటేనే తెలియదు, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఇప్పుడు నారాయణరావు గారు ఒక గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మనలో వెలిగేటువంటి ఒక జ్యోతి స్వరూపం. మనలో వెలిగేటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని, అంటే ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్ని, లేకపోతే అదే కొంతమంది అయితే జ్యోతిర్లింగము అంటారు. జ్యోతిర్లింగము అంటే ఎక్కడో ఉండేటువంటిది కాదు. చాలామంది కాశీలో ఉంటుందని లేదా ఉజ్జయినిలో ఉంటుందని రకరకాలుగా చెప్తారు. అంటే అక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయంలో కూడా ఈ యొక్క జ్యోతిర్లింగం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంది. ఆ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించినటువంటి వారికి ఈ యొక్క జన్మ ధన్యమవుతుంది, వాళ్లకు ఆ మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అది మనకు సాధ్యమవుద్దా? అది మన లోపలే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆత్మ ఉందనుకోండి, ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన శరీరంలోనే ఉంటుంది. ఆత్మ మన శరీరంలో ఉన్నా కానీ మనం చూడగలిగామా? ఇప్పుడు ఆత్మ దాకెందుకు, ప్రాణం కూడా మన శరీరంలోనే ఉంటుంది. ప్రాణాన్ని ఎంతమంది చూడగలుగుతున్నారు? పోనీ మనస్సు కూడా మన శరీరంలోనే ఉంటుంది. మనసుని ఎంతమంది చూడగలిగారు? ఏం గురువు గారు మీరు చెప్తున్నారు కానీ మా శరీరంలో మనసు లేదండి, మా శరీరంలో ప్రాణం లేదండి, అందుకే మేము చూడలేదని అనగలమా? మనందరి శరీరాల్లో ప్రాణం ఉంది, అందరి శరీరాల్లో మనసు ఉంది, మనందరి శరీరాల్లో బుద్ధి ఉంది, మనందరి యొక్క శరీరం యొక్క లోపల ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. ఆ యొక్క ఆత్మ ప్రకాశిస్తూ ఉంటేనే మనం చూడగలుగుతాము, వినగలుగుతాము, వాసన ఎరగలుగుతాము, రుచి ఎరగలుగుతాము, స్పర్శ ఎరగలుగుతాము, మాట్లాడగలుగుతాం, కాళ్ళు చేతులు కదిలించగలుగుతాం. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేయాలి అంటే మన శరీరం లోపల ఆత్మ అనేటువంటిది ఉండాలి. ఆత్మ ఉంటేనే మనం చూడగలుగుతాం, ఆత్మ లేకపోతే మనం చూడలేం. ఎగ్జాంపుల్, ఉదాహరణకమ్మ, ఇప్పుడు ఆత్మ మనలో ఉంది లేని అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? ఆత్మ మనలో ఉన్నదానికి తార్కాణం ఏంటంటే చూడగలగటం, మాట్లాడగలగటం, వినగలగటం, కూర్చోగలగటం, నిల్చోగలగటం, నిద్రపోగలగటం, మేల్కోవటం, ఇవన్నీ కూడా ఆత్మ మనలో ఉన్నదానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ మన శరీరంలో లేదనుకోండి, లేదన్న దానికి గుర్తేంటి? ఇప్పుడు ఉదాహరణకు ఆత్మ మన శరీరంలో లేదన్నారనుకోండి, లేదంటే గుర్తు ఏంటంటే మన శరీరంలో ఆత్మ లేకపోతే కన్ను ఉంటుంది కానీ చూడలేదు, చెవి ఉంటుంది కానీ వినలేదు, ముక్కు ఉంటుంది కానీ గాలి పీల్చలేదు, నాలుక ఉంటుంది కానీ రుచి ఎరగలేదు, చర్మం ఉంటుంది కానీ స్పర్శ ఎరగలేదు, బ్రెయిన్ ఉంటుంది కానీ ఫంక్షన్ అవ్వదు, లంగ్స్ ఉంటాయి కానీ ఫంక్షన్ అవ్వదు, లివర్ ఉంటుంది కానీ ఫంక్షన్ అవ్వదు, హార్ట్ ఉంటుంది కానీ ఫంక్షన్ అవ్వదు, నర్వస్ సిస్టమ్ ఉంటుంది కానీ ఫంక్షన్ అవ్వదు, కాలు కదలదు, చెయ్యి కదలదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్ కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏది కూడా పనిచేయదు. ఎప్పుడు ఆత్మ మనలో లేకపోతే. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? మనం చూడగలగటం కానీ, మాట్లాడగలగటం కానీ, వినగలగటం కానీ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నామంటే మన శరీరంలో ఆత్మ యొక్క శక్తి ఉంటేనే, ఆత్మ ఉంటేనే చూడగలుగుతాము, వినగలుగుతాము, మాట్లాడగలుగుతాం. ఆత్మ లేదనుకోండి, ఆత్మ మన శరీరంలో లేకపోతే చెవులు ఉంటాయి కానీ వినలేం, కళ్ళు ఉంటాయి కానీ చూడలేం. ఓకే, అర్థమైంది. అయితే ఆత్మ మనలో ఉన్నది లేనిది ఈ యొక్క ప్రక్రియల ద్వారా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఆత్మ మనలో ఎలా ఉంటుంది అంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పారు, శ్వేత ఉపనిషత్తులో కూడా చెప్పారు, ఆదిత్య వర్ణం తమసా పరస్తాత్ అని చెప్పారు. ఆ యొక్క ఆత్మ మనలో జ్యోతి వలె ప్రకాశిస్తుంది అని చెప్పారు.
ఇప్పుడు రోజు దీపం వెలిగిస్తాం, ఇక్కడే కాదు దేవుడి దగ్గర కూడా దీపం వెలిగిస్తాం రోజు. ఏ భక్తుడైనా కానీ ప్రొద్దుటే స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తారు? మీరు గుళ్ళోకి వెళ్ళినా కానీ, ఇంట్లో కానీ, పూజా మందిరంలో కానీ, హోమం చేసినా, ఏది చేసినా మొట్టమొదటి ఏం చేస్తాను? దీపం వెలిగిస్తారు. ఏం దీపం ఎందుకు వెలిగియాలి అంటే, దీపం ఎందుకు వెలిగిస్తామంటే మనలో పరమాత్మ యొక్క జ్యోతి లేకపోతే ఆత్మ యొక్క స్వరూపము అలా దీపం వలె వెలుగుతుంది అనేటువంటి దానికి సంకేతం. మరి మనం ఎంతమంది గుర్తించగలుగుతాం? ఆత్మ మనలో వెలుగుతుందని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అంటే, రోజు దీపం ఎందుకు వెలిగిస్తున్నామో తెలుసుకుంటే ఆత్మ మనలో వెలుగుతున్న దానికి సంకేతంగానే దీపం వెలిగిస్తున్నారు అనేటువంటి జ్ఞానం మనకు బోధపడుతుంది. జనరల్గా ఎప్పుడైనా దీపం ఎప్పుడు వెలిగిస్తారు? చీకట్లో వెలిగిస్తారు. ఎప్పుడైనా చీకటి పడింది అనుకోండి, వెనకటి రోజుల్లో చీకటి పడితే 6ంటికే దీపం వెలిగించేవాడు. ఇప్పుడు ట్యూబ్ లైట్లు వేసి ఉంటున్నాయి. ఇంత లైటింగ్లో ఉన్నప్పుడు దీపం అవసరమా? ఇప్పుడు ఇంత లైటింగ్ పెట్టారు, ఇప్పుడు దీపం అవసరమా? ఇక్కడ ఏ చీకటిని పోగొట్టడం కోసం దీపం వెలిగించారు. ఇక్కడ ఏమైనా చీకటి ఉందా? పోనీ మన పూజా మందిరంలో కూడా ఎంత పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు పెట్టుకొని ఫుల్ లైటింగ్ ఉన్నటువంటి చోట కూడా దీపం వెలిగిస్తున్నారు. దీపం ఎందుకు? ఏ చీకటిని పోగొట్టడం కోసం దీపం వెలిగిస్తున్నాం అంటే, అది బయట ఉన్నటువంటి చీకటిని పోగొట్టడం కోసం కాదు ఆ దీపం వెలిగించేది. లోపల ఉన్నటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టడం కోసం, అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలటం కోసం ఆ దీపం వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది. దీపం వెలిగించడం కాదు, దీపం ఎందుకు వెలిగిస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. శాస్త్రంలో ఏమని చెప్తున్నారు? ఆ యొక్క దీపం వలె ఆత్మ మన శరీరంలోనే వెలుగుతూ ఉంది అని చెప్పారు. ఉపనిషత్తులో చెప్తారు, అంతర్దేహే దేహమునకు అంతరములో జ్యోతిర్మయోహి జ్యోతి వలె ప్రకాశిస్తూ ఆ యొక్క ఆత్మస్వరూపం ఎలా ఉంది? అంతర్దేహే జ్యోతిర్మయోహి జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉందట లోపల. అయితే పశ్యంతి అందరూ చూడవచ్చు. అది ఎక్కడో అమెరికాలో కాదుగా వెలిగేది. అదేమన్నా రష్యాలో వెలుగుతుందా? ఆస్ట్రేలియాలో వెలుగుతుందా? కాదు, ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో వెలుగుతూ ఉంది. అంతర్దేహే జ్యోతిర్మయోహి ప్రతి ఒక్క ఉపాధిలో కూడా, ప్రతి ఒక్క మానవుడిలో కూడా, ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆ యొక్క జ్యోతి యొక్క ప్రకాశము ప్రకాశిస్తూనే ఉంది. పశ్యంతి నీకు దాన్ని చూసేటువంటి జ్ఞానం తెలిస్తే చూడొచ్చు కూడా. అందరూ కూడా ఆ లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క ప్రకాశాన్ని అందరూ కూడా దర్శించవచ్చు. అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి యతయః క్షీణదోషః ఎవరు దర్శించగలుగుతారు? దోషగుణాలన్నీ క్షీణించినటువంటి వారు మాత్రమే లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు. ఇప్పుడు మనలో ఆత్మ వెలుగుతుంది, కానీ లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని ఎలా దర్శించగలుగుతాం? యతయః క్షీణదోషః దోషగుణాలన్నీ క్షీణించినటువంటి వారు మాత్రమే ఆ లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు. మరి ఎంతమందికి ఆ జ్ఞానం ఉంది? ఎంతమంది అంత పవిత్ర హృదయంతో ఉన్నారు? చెప్తారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, త్రిగుణాలు, వాసనత్రయాలు, ఈషణత్రయాలు, అష్టమదాలు, అష్టపాశాలు ఇలాంటి గుణాలతో కూడి ఉన్నటువంటి వాడు ఆ యొక్క దైవాన్ని గురించి తెలుసుకోలేడు. ఆ దైవం వాళ్ళకు అందేటువంటిది కాదు అని మనకు శాస్త్రంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నారాయణరావు గారు ఒక సద్గురువును ఆశ్రయించి, ఎవరా సద్గురువు? శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ సద్గురువుల వారిని ఆశ్రయించి ఆ లోపల వెలిగేటువంటి జ్యోతి స్వరూపాన్ని వారు దర్శించారు. గురువు గారి దగ్గర పోతే నారాయణరావు గారు గురువు గారి దగ్గర పోయిందంటలే, గురువు దగ్గర పోయిందంట. గురువు దగ్గర ఎందుకు పోయాడు? గురువు గారి దగ్గరికి. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు? గురువు గారి దగ్గరికి వెళ్ళి దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మరి అందరికీ సాధ్యమవుద్దా? అది అందరికీ తెలియబడేటువంటిది కాదు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, ఏమని చెప్తారంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పారు. అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలించినటువంటి వారు మాత్రమే ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అర్హతను పొందుతారు అని చెప్పారు.
మా గురువుగారు కూడా ఒక మాట అంటారు, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపుము గురువరా, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా. అంటే జన్మ జన్మల పుణ్యవశమున అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తేనే దైవాన్ని గూర్చి తెలుసుకునేటువంటి అర్హత సాధకుడికి ప్రాప్తిస్తుంది. అది అందరికీ సాధ్యమవుద్దా? పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు, అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అని చెప్పారు. ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఫలిస్తేనే ఆ లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు అర్థమయ్యేట్టు ఒకటి గుర్తు చేస్తాము. ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోండి, మరణించిన తర్వాత ఆ మరణించిన వారి యొక్క తలాపున దీపం వెలిగిస్తారు. బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా వెలిగించారా? ఇప్పుడు ఒక ఆయన 100 కోట్లు సంపాదించిండు, వామ్మో ఈయన 100 కోట్లు సంపాదించిండు కాబట్టి ఈయన కూర్చోబెట్టి కానీ పడుకోబెట్టి కానీ అటొక దీపం ఇటొక దీపం వెలిగిద్దామని ఎవరైనా అనుకుంటారా? వెలిగించుకుంటాడా? వెలిగించుకోడు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి పడుకోబెట్టి మనం దీపం వెలిగిస్తాం, తలాపున ఒక దీపం ఏం దీపం ఎందుకు వెలిగియాలా? అంటే దీపానికి వెలిగించేటువంటి దానికి అర్థం మనకి ఎంతవరకు బోధపడింది అంటే, ఎందుకు బయట దీపం వెలిగిస్తామంటే ఇంతకుముందు ఆ జ్యోతి అలా వెలిగేటువంటి జ్యోతి లోపల ఉంది, ఆత్మ యొక్క జ్యోతి లోపల ఉంది కాబట్టి వెలిగేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నామనుకోండి, మనకెవరు దీపాలు వెలిగిరు, ఎందుకంటే ఆ జ్యోతి లోపల ఉంది కాబట్టి. ఆత్మ యొక్క జ్యోతి ఆత్మజ్యోతి లోపల ఉంటే దీపం వెలిగించే పని లేదు, దీపం వెలిగేయాల్సిన అవసరం లేదు. ఆ జ్యోతి బయటకు వచ్చిందనుకోండి, ఆ యొక్క ఆత్మ బయటకు వచ్చిందనుకోండి, బయటకు వస్తే ఏం చేస్తాం? బయటకు వచ్చేదానికి గుర్తుగా దీపం బయట ఒకటి వెలిగించి చూపిస్తాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీపం బయట వెలిగించామంటే ఆత్మ లోపల లేదని అర్థం. అంటే దానికి సంకేతంగా మనం దీన్ని ఇలా వెలిగించి చూపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు అర్థమయ్యేట్లో గుర్తు చేస్తా. అంటే లోపల ఆత్మ ఉన్నది అనేటువంటి దాన్ని చాలామంది గుర్తించలేరు. ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలా, ఎంతో సాధన కూడా అవసరం అన్నమాట. ఆ సాధన లేకపోతే అది అర్థమయ్యేటువంటిది కాదు, బోధపడేటువంటిది కాదు. మనం వింటూ ఉంటాం కానీ అది అర్థం కాదనమాట. అది గురుముఖతః మనం సాధన చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోవచ్చు. ఒక ఆయన గారు బెంగళూరులో జాబ్ చేస్తుండు. ఆయనకి 2 మగపిల్లలు. బెంగళూరులో జాబ్ చేస్తుండే 2 మగపిల్లలు. వాళ్ళది సపోజ్ విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు. ఫోన్ చేశారు, మీ నాన్నగారు పరమయ్యారు అని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను రేపు వస్తా అని చెప్పి తెల్లారి పంటకైనా వచ్చేసాడు. పిల్లల్ని తీసుకొని, భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చాడు. నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? కొడుకు నిల్చొని, నాయన నాకు దూరమైన, మనం కూడా బాధపడతాం కదా, అలాగే ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అనమాట, 2 పక్కన నిల్చున్నారు. వాట్ డాడీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు. తాతయ్య ఇక లేర్రా, తాతయ్య వెళ్ళిపోయారా అని చెప్పి ఏడుతున్నాడు. అదేంది తాతయ్య వెళ్ళిపోవటం? బాగానే ఉన్నాడుగా, పడుకున్నాడుగా, ఇగో మంచిగా ఉన్నాడు. ఇంతకుముందన్న మామూలుగా ఉండేవాడు, లుంగి కట్టుకొని ఉండేవాడు. ఇవాళ మంచిగా స్నానం చేయించారు, మంచి పట్టు పంచె కట్టారు, మంచి షర్టు వేశారు, పూలదండ వేశారు, మంచి బొట్టు కూడా పెట్టారు. ఇవాళ కూర్చోబెట్టారు, స్నానం చేసి రెడీ కూర్చోబెట్టారు తీసపోవడానికి. కొడుకు ఏడుస్తున్నాడు. కానీ మనవిడకి డౌట్ వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లా. వాళ్ళ ఫాదర్ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లా. అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, తాతయ్య ఇక లేర్రా. తాతయ్య ఇక్కలేకపోవడం ఏంటి? మంచి కనపడుతున్నాడుగా, రోజుటి కంటే మంచి కలర్ఫుల్గా ఉన్నాడుగా. ఇవాళ మంచిగా వైట్ డ్రెస్, పట్టు పంచె కట్టారు, పట్టు షర్టు వేశారు, మంచిగా దండ వేశారు, బొట్టు పెట్టారు, మంచిగానే ఉన్నాడుగా, ఏడుస్తున్నాం ఎందుకు? చిన్నపిల్లలకు అర్థం కావట్లా. అంటే మరణించడం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కావట్లా. కొడుకు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి పిల్లవాడికి చెప్తాడు అనమాట, నాయన ఇది అసలు తాత కాదురా, ఇది ఉత్త తాత. ఈ కనిపించేటువంటి శరీరము ఉత్త తాత, అసలు తాత వేరే ఉంటాడు.
అసలు తాత వెళ్ళిపోయిండు, అసలు తాత వెళ్ళిపోయిండు, ఉత్త తాతే ఉంది. ఈ ఉత్త తాత ఇక్కడ నశించిపోయేటువంటి వాడే. ఆ అసలు తాత ఏదైతే ఉన్నాడో ఇందులో ఇప్పుడు దాకా ఉండి ఇప్పటి వరకు ఈ శరీరంలో ఉండి నాతో మాట్లాడి నీతో మాట్లాడి అనేకమైనటువంటి కర్మలు చేసినటువంటి ఆ తాత ఏదైతే ఉన్నాడో ఆ తాత ఇప్పుడు ఈ శరీరంలో లేడు. మరి ఈ శరీరంలో లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు? పిల్లలకి అర్థం కావడం కోసం ఆ తండ్రి అలా సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది. కానీ అంటే ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెడితే శరీరం అక్కడే ఉంటుంది, కానీ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి ఇన్ని పూజలు ఎందుకు జరుగుతున్నాయి అంటే విలువైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి దీనికి ఇన్ని గౌరవాలు, ఇన్ని పూజలు జరుగుతున్నాయి. అదే ఈ శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఎవరు కూడా పట్టుకోరు. ఇక్కడంటే జ్ఞానకాండ కాబట్టి అందరు కుడి చేత్తో పూజ చేస్తున్నారు, కానీ మీరు ఇంకా చుట్టాలకి వెళ్తూ చూస్తే తెలుస్తుంది, కర్మకాండ చేసే కాడ అసలు కుడి చెయ్యే పెట్టనివ్వరు. మరి ఇప్పుడు దాకా ఇన్ని చేసినటువంటి తండ్రి, ఇన్ని చేసినటువంటి తల్లి ఒక ఆత్మీయుడికి ఎడం చేత్తో స్నానం చేపేయటం ఏంటి, ఎడం చేత్తో షాంపూ రుద్దడం ఏంటి, ఎడం చేత్తో కుంకుడుకాయ రుద్దడం ఏంటి, ఎడం చేత్తో పూలు వేయటం ఏంటి, ఎడం చేత్తో కొబ్బరికాయ కొట్టడం ఏంటి, ఎడం చేత్తో ధూపం వేయటం ఏంటి, కుడి చెయ్యి ఏమైంది? మరి మొన్న మనం స్టార్టింగ్ రోజున మరి నారాయణరావు గారిని శరీరాన్ని, ఆ పార్థివ దేహాన్ని సాగనంపేటువంటి సందర్భంలో మరి వాడికి అన్నీ కూడా కుడి చేత్తోటే స్నానం చేయించాము, కుడి చేత్తోటే కొబ్బరికాయ, కుడి చేత్తోటే పూలు, కుడి చేత్తోటే అక్షంతలు, కుడి చేత్తోటే కొబ్బరికాయ కూడా, ఇవన్నీ కూడా కుడి చేత్తోటే జరిగింది. ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది? మనం వేరే చోటకి వెళ్తే కర్మకాండలో అలా జరుగుతుంది, జ్ఞానకాండలో ఇలా జరుగుతుంది. ఏంటి డిఫరెన్స్? ఏంటంటే కర్మకాండలో ఆ జీవుడు ప్రేత రూపంలో ఉంటాడు. కర్మకాండలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు ఎలా ఉంటాడు? ప్రేత రూపంలో ఉంటాడు. కాబట్టి ప్రేతం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా తెలుగులో చెప్పాలంటే దెయ్యం అంటారు. తెలుగులో అయితే దెయ్యం అంటారు, కొంచెం లాంగ్వేజ్ మారిస్తే ప్రేతం అంటారు. మా గురువుగారి భాషలోనైతే సూక్ష్మ శరీరం అంటారు. మేమైతే సూక్ష్మ శరీరం అంటాం, కొంతమంది ప్రేతం అంటారు, కొంతమంది రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఓకే, అంటే ప్రేత రూపంలో ఉంటాడు కాబట్టి అలా చేస్తారు. ఇక్కడేంటి, వారు శరీరాన్ని విడిచిపెట్టక ముందే ఆ శరీరంలో ఉన్నటువంటి దైవాన్ని గురించి తెలుసుకున్నారు కాబట్టి వారిని దైవంతో సమానంగా పూజించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. వారినే కాదు, వారు నివసించినటువంటి అంటే ఆ యొక్క ఆత్మస్వరూపం దైవాన్ని దర్శించినటువంటి జీవుడు నివసించినటువంటి శరీరాన్ని దేవాలయంతో పోల్చారు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పారు. అంటే దేహాన్ని దేవాలయంగా, ఇందులో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని దైవంగా, అందులో ఉండే నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేటువంటి ఆ యొక్క ప్రాణాన్ని, ఆ ప్రాణమునందు ఉన్నటువంటి జీవుణ్ణి పూజారిగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందండి? విలువైనటువంటి ఆత్మ ఇందులో ఉంటే విలువగా చూస్తారు, విలువైనటువంటి ఆత్మ ఇందులో లేదనుకోండి విలువగా చూడరు. చిన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేసుకోవచ్చు. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు నిరంతరం కూడా మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలు అంటారుగా, వాళ్ళు 3 పువ్వులు 6 కాయలు కదా, 3 పువ్వులు 12 కాయలాగా మంచిగా ఇన్కమ్ వచ్చిందనమాట. ఇన్కమ్ వస్తే వాళ్ళ ఇంట్లో చెక్క బీరువా ఉందండి, ఆ బీరువా నిండా డబ్బులు బాగా నింపారు. కొన్ని రోజులు అయిన తర్వాత మిర్చి వేశారు, పత్తి వేశారు, అన్ని పంటల్లో నష్టం వచ్చింది. బీరువాలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పులు కూడా అయినాయి. అప్పులైన తర్వాత ఇప్పుడు ఆ బీరువాని తీసుకెళ్ళి బయటేశారు. ఇప్పుడు ఆ బీరువా వర్షంలో తడుస్తుంది, ఎండకెండుతుంది, మంచు కురుస్తుంది, బూజు పట్టింది, పురుగులు అన్నీ కూడా దాంట్లోకి జరుగుతున్నాయి. ఎవరూ పట్టించుకోవట్లా. ఎందుకు? డబ్బులుంటే కదా బీరువాతో పని. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళకి మిర్చిలో మంచిగా ఇన్కమ్ వచ్చింది. టమాటాలు కూడా వీళ్ళు వేసినప్పుడు ఆ టైంలోనే కేజీ 200 అమ్మింది అనమాట. ఇక అంతే దశ తిరిగింది. ఎమ్మటే మళ్ళీ డబ్బులన్నీ వచ్చేసినాయి. 20 లక్షలు ఎమ్మటే అమౌంట్ వచ్చింది. 20 లక్షల రాంగ్లోనే మళ్ళీ ఏం చేశారు? బీరువా మొత్తం దులిపి తీసుకొచ్చి లోపల పెట్టారు. ఇప్పుడు బీరువాలో డబ్బులు పెట్టారు. ఇన్ని రోజుల వరకు కూడా ఆ బీరువా బయటే ఉంది, ఎండకెండింది, వానకు తడిసింది, బూజు పట్టింది, పురుగులు పట్టినాయి, చీమలు పట్టినాయి, ఈగల వాళ్ళని, దోమల వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఎందుకు?
మరి ఇప్పుడు బీరువాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత దాంట్లో 20 లక్షల డబ్బులు పెట్టిన తర్వాత దానికి పసుపు రాయటం, గంధం రాయటం, కుంకుమ బొట్లు పెట్టడం, అగరబత్తీలు వెలిగించి చూపెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, హారతి ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. ఈ 20 వచ్చినాయి, దాని ఎమ్మటి మళ్ళీ మిర్చి అమ్మితే ఇంకో 20 వచ్చినాయి, 40 పెట్టారు. ఇట్లా మంచి కలిసి వస్తుంది. మళ్ళీ బీరువాని రోజు పూజించడం మొదలుపెట్టారు. ఎందుకు బీరువా ఇంతకు ముందుకి ఇప్పటికేంటి డిఫరెన్సు? బీరువాలో విలువైనటువంటి ధనం ఉంటే పూజలు అందుకుంది, విలువైనటువంటి ధనం లేకపోతే ఈసడింపబడింది, ఎవరు పట్టించుకోలేదు, బయటపడేశారు. అలాగే మన శరీరంలో కూడా విలువైనటువంటి ఆత్మ వస్తువు ఉంది. ఆ విలువైనటువంటి ఆత్మ వస్తువును తెలుసుకుంటే జ్ఞానం కలిగినట్టు. ఆ విలువైనటువంటి ఆత్మను ఆత్మ ఉంటేనే దీనికి విలువ. ఆత్మ వెళ్ళిపోయిందనుకో దీన్ని ఎవడ పట్టించుకోడు. తీసుకెళ్ళి మట్టిలో పుడ్చనైనా పుడ్చుతారు, అగ్నిలో కాల్చనైనా కాలుస్తారు. అందుకే మనం ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోకముందే, ఈ శరీరంలో నుంచి నిష్క్రమించకముందే మనం ఈ లోకంలో ఎందుకు జన్మించాము, ఈ యొక్క జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, మరణించాక ఏమవుతాము, మరణించాక ఎక్కడికి వెళతాము, మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఆ గమ్యాన్ని గుర్తెరిగి, ఆ లక్ష్యాన్ని గుర్తెరిగి అడుగులు వేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి రత్నాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ రత్నాన్ని ఎరిగినటువంటి వాళ్ళు అద్భుతంగా దాన్ని వినియోగించుకొని జన్మ సార్థకత చేకూర్చుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ చేస్తాము, బోధనాలకు వెళ్దాం. ఒక ఊర్లో ఒక అతను భిక్షకు వస్తూ ఉంటాడు. ఎలా వస్తాడంటే ఒక వారం ఈ వీధిలోకి, రెండో వారం ఆ వీధి, అంటే సోమవారం ఒక వీధి, మంగళవారం ఒక వీధి, బుధవారం ఒక వీధి, గురువారం ఒక వీధి, ఒక్కొక్క వీధిలోకి వెళుతూ ఉంటాడనమాట భిక్ష కోసం. అయితే ఒకరోజు గురువారం రోజు ఒక ఇంటికి భిక్షకు వెళ్తాడు. భిక్షకు వెళితే ఆవిడ గారు కుంకుడుకాయలు కొడుతుంది. మొత్తం ముందు కూర్చొని ఇట్లే మెట్టు ఉంటే మెట్టు మీద కూర్చొని కుంకుడుకాయలు కొడుతుంది. కుంకుడుకాయలు కొడుతుంటే ఈయన ప్రతి వారం వీళ్ళింటికి వస్తారనమాట. ఆవిడ ఏదో ఒకటి పండు కానీ కాసిన బియ్యమో ఏదైనా తినే పదార్థమో ఏదో ఒకటి భిక్షగా ఇచ్చేదనమాట. అది స్వీకరించి వెళ్ళేవాడు అనమాట. ఆయన గారు ఆ భిక్షకు అక్కడికి వచ్చేసరికి ఆవిడ ఇంటి ముందు కూర్చొని కుంకుడుకాయలు కొడుతుంది. కుంకుడుకాయలు కొడుతుంటే ఈయన రాగానే స్వామి ఉండండి నేను లోపలికి వెళ్ళి భిక్ష తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆవిడ లోపలికి వెళ్ళేసరికి ఆవిడ కుంకుడుకాయలు కొట్టేటువంటి రాయిని చూసిండు. రాయిని చూస్తే కొంచెం మంచిగా ఉంది అని కొంచెం అటు ఇటు తిప్పి చూస్తారు. అంటే ఈయన ఇంతకు ముందు రత్నాల వ్యాపారం చేసేవాడు అనమాట, డైమండ్స్ బిజినెస్ చేసేటువంటి వాడు. ఇప్పుడు అదంతా కొడుకులకు అప్పచెప్పి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువును ఆశ్రయించి సన్యాసం తీసుకొని సన్యాస మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నాడు. అతను తక్కువ వాడేం కాదు, మహా జ్ఞాని, ప్రజ్ఞావంతుడు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. కానీ సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఈ పద్ధతిగా జీవిస్తున్నాడు. అది చూసిన తర్వాత మంచి విలువైనటువంటి డైమండ్ అని చెప్పి ఆయన గుర్తించాడు. గుర్తించి ఆవిడ వచ్చిన తర్వాత అమ్మ ఇదేదో కొంచెం విలువైనటువంటి స్టోన్ లాగా అనిపిస్తుంది, మరి దీంతో మీరు చింతపండు కుంకుడుకాయలు ఇవన్నీ కొడుతున్నారు, ఇలా కాదమ్మా మీరు ఒకసారి దీన్ని వెళ్ళి టెస్ట్ చేయించండి, మలబార్ గోల్డ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించండి వాళ్ళు చూస్తారు అని చెప్తాడు. సరే వింటది. విన్న తర్వాత భర్త వచ్చిన తర్వాత సాయంత్రం చెప్పింది, ఏమండి ఆయన మన ఇంటికి ఎప్పుడు సన్యాసి వస్తారు కదా, ఆ స్వామీజీ చెప్పారు ఇదేదో కొంచెం విలువైనటువంటిదంట, వెళ్ళి అక్కడ మలబార్ గోల్డ్లో కనుక్కోమన్నాడు, వెళ్ళి కనుక్కోండి, ఇది ఎంత కాస్ట్ అవుతుంది ఏంటో కనుక్కోండి అని చెప్పి ఉత్తగా భర్తకి ఇస్తుంది అనమాట. ఆ రోజు ఆయన భర్త మరి కుంకుడుకాయలు చింతపండు కొట్టుందిగా ఎవరు పట్టించుకున్నారు, పిల్లగాళ్ళు ఆడుకున్నారు రోజు దాంతో, అది మట్టిలో ఉంది ఇన్ని రోజులు కూడా ఎవడ పట్టించుకోవాలా. అయితే ఇప్పుడు మరి వెళ్ళేప్పుడు కొంచెం శుభ్రంగా కడుక్కొని సర్ఫ్ పెట్టి మంచిగా రుద్ది కడుక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి మలబార్ గోల్డ్ దగ్గరికి వెళ్ళి అమ్ముతా అనలేదు, ఏమండి ఇది దీన్ని ఒకసారి పరీక్ష చేయండి, ఎంత విలువ అవుతుందో చెప్పండి అని చెప్పిండు. చెప్తే ఆయన మొత్తం పరీక్ష చేసి చెప్పిండు, ఇది చాలా విలువైనటువంటిది, నువ్వు అమ్మితే ఇప్పుడే మేము స్పాట్లో 3 crores ఇచ్చి కొంటామని చెప్పిండు. ఎన్ని 3 కోట్లు ఇచ్చి ఈ యొక్క స్టోన్ మేము తీసుకుంటాం, నువ్వు అమ్మితే చాలు అని. కాదండి నేను ఇంటికి వెళ్ళి కనుక్కొని మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, మా పెద్ద అబ్బాయిని కనుక్కోకుండా మేము ఏం చేయం, మా పెద్ద అబ్బాయిని కనుక్కొని వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిండు. చూడండి మరి ఇప్పుడు 3 కోట్ల విలువ చేసేటువంటి ఆ స్టోన్ తోటి వాళ్ళు కుంకుడుకాయలు కొడుతున్నారు, చింతపండు దంచుతున్నారనమాట, ఎల్లిపాయలు కూడా దాంతోటే కొడుతున్నారనమాట. దేనికి వాడుతున్నారు? 3 కోట్ల విలువ చేసేటువంటి ఆ రాయిని ఆ డైమండ్ దేనికి వాడుతున్నారు? చింతపండుకి, కుంకుడుకాయలకి, ఎల్లిపాయలు దంచడానికి వాడతారా? ఇంతకుముందు తెలియనప్పుడు వాడారు, ఇప్పుడు అది అంత విలువైనటువంటిదని తెలిసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ కుంకుడుకాయలు కొట్టడానికి కానీ ఎల్లిపాయలు కొట్టడానికి కానీ వాడతారా?
వాడితే ఏమంటాం మనం? వాడు తెలివి తక్కువవాడు అంటాం. అంటే ఎంత తెలివి తక్కువవాడు కూడా అంత 3 కోట్ల విలువ చేసేటువంటి డైమండ్ తోటి చింతపండు దంచడు, ఎల్లిపాయలు దంచడు, కుంకుడుకాయలు కొట్టడు, మనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు? రాగానే ముందు బీరువాలో లోపల లాకర్లో పెడతాడు, బయట లాకర్లో కాదు. ఎక్కడ పెడతాడు? లోపల లాకర్లో పెట్టి తాళం వేసి తాళం చేయి బొట్లో తప్పుకుంటారు అనమాట. పిల్లగాళ్ళు ఏమన్నా అజాగ్రత్తగా ఉంటారేమని. ఎందుకు మరి? ఇప్పుడు దాకా ఆ రాయిని ఎవరు పట్టించుకున్నారు? పిల్లగాడు బయటకు ఇసిరేసేవాడు. కోడొచ్చినా కుక్కొచ్చినా కానీ పిల్లగాడు ఎడం చేతోటి రాయిని ఇసిరేసిండు ఒకప్పుడు. ఎందుకు? దాని విలువ తెలియనప్పుడు. దాన్ని ఎడం చేత్తో ఇసిరేసేవాడు. కుక్కల మీదకి, కాకుల మీదకి, పిల్లుల మీదకి ఇసిరేసిండు. మరి ఇప్పుడు ఇసిరేస్తున్నా? ఇప్పుడు ఇసిరేడు. ఎందుకంటే దాని విలువ తెలిసింది కాబట్టి. దాని విలువ తెలిసింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? బీరువాలో పెట్టిండు. ఇప్పుడు రోజు కూడా దానికి అగరబత్తీలు చూపెట్టడం, హారతి చూపెట్టడం, దీపం చూపెట్టడం, ఇవన్నీ చేస్తూ విలువగా భద్రంగా ఉంచాడు. ఓకే, అర్థమైంది. అంటే విలువైనటువంటి వస్తువును విలువగా వినియోగించడం తెలియాలి. మనకి కూడా ఈ శరీరం ఎంత విలువైందో తెలియదు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంత శక్తివంతమైనటువంటిదో మనకు తెలియదు అనమాట. ఒకవేళ ఎవరైనా తెలుసుకుంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఇంత గొప్పది అని తెలుసుకుంటే మళ్ళా అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయ సుఖాల కోసం ఏ సాధకుడు కూడా వినియోగించడు. లౌకికమైనటువంటి విషయ సుఖాల కోసం అసలు వినియోగించడు. ఇప్పుడు నారాయణరావు గారు ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన రత్నం గూర్చి గురుముఖత ఎరిగారు కాబట్టి వారు నిరంతరం గురు సేవలో గురువు యొక్క సేవ చేసి నిరంతరం మంత్ర అనుష్ఠానం చేస్తూ నిరంతరం ధ్యానం చేస్తూ వారి యొక్క జన్మను సార్థకం చేసుకున్నారు. ఏ సాధకుడైతే ఈ లోకంలో ఒక విలువైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారు. ఇప్పుడు వారు ఎందుకు పూజలు అందుకుంటున్నారు? వారు ఆ యొక్క దైవత్వాన్ని పొందారు. వారు దైవంలో విలీనమయ్యారు. ఎందుకంటే వారు జీవించి ఉన్నప్పుడే గురువును చేరి ఆ యొక్క తత్సంబంధమైనటువంటి సాధన చేసి ఆ యొక్క దైవంలో విలీనమయ్యారు. వారికి ఇక కర్మ మిగిలేదు. కర్మ మిగిలింటే మనం కర్మకాండ చేయాలా, పిండాలు పెట్టాలా. కర్మ మిగిలింటే ఏం చేయాలా? పిండాలు పెట్టాలా, కర్మకాండ చేయాలి. వారికి కర్మ మిగిలిలేదు, కర్మ శేషం లేదు కాబట్టి ఇంకా మళ్ళీ పిండ ప్రదానం చేయాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానకాండ అంటే జ్ఞాన పద్ధతిగా వారిని పూజించాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మన యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి సద్గురువులందరూ కూడా సూచించారు. అందుకే మనం ఈ యొక్క జ్ఞాన మార్గంలో జ్ఞాన సాధన చేసినటువంటి వాళ్లకు జ్ఞాన పద్ధతిగా జ్ఞానకాండ చేసి పూజించటం అనేటువంటిది జరుగుతుంది. వారు గురువుని చేరి వారి యొక్క జన్మను ధన్యత చేకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. మనం కూడా ఆ యొక్క మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకవేళ మనం కూడా ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటన్నిటినీ కూడా సరిచేసుకొని పెద్దలు ఏ విధంగా అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేశారో మనం కూడా ఆ పద్ధతిగా అడుగులు వేసి మన యొక్క లక్ష్యాన్ని, జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం ఆ సద్గురు పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనకుండి మనకు మంచి బుద్ధిని ప్రసాదించి అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించి లక్ష్యాన్ని చేరేట్లుగా అనుగ్రహించమని కోరుతూ సెలవు. జయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.